ఐపీఎల్ 2025 సస్పెండ్ అయింది. సస్పెండ్ మాత్రమే అయింది, అబాండన్ కాదు. అంటే జస్ట్ టెంపరీగా రద్దవడం. రీసెంట్ గా జరుగుతున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల వల్ల బీసీసీఐ ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మార్నింగ్ న్యూస్ రాగానే చాలా మంది ఈ ఇయర్ ఐపీఎల్ క్యాన్సిల్ అయ్యేదేమో అనుకున్నారు. మెయిన్ గా టాప్ 4 లో ఉన్న టీమ్ ఫ్యాన్స్ బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు. మీరైతే ఏమి దిగులు పడకండి, ఐపీఎల్ అయితే ఎక్కడికి పోదు. 2021 లో కూడా సెకండ్ లాక్డౌన్ లో ఆల్ ఆఫ్ ది సడన్ ఐపీఎల్ ఇలానే అయిపోయింది. కానీ మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ మంత్స్ లో కంటిన్యూ చేశారు. అంటే ఇప్పుడు అన్ని రోజులు వెయిట్ చేయాలంటే అది కూడా అవసరం లేదు. లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఐపీఎల్ జస్ట్ 1 వీక్ మాత్రమే సస్పెండ్ అయింది. అంటే ఈ వారంలో పరిస్థితులు అన్ని చక్కబడితే ఐపీఎల్ వెంటనే స్టార్ట్ అయిపోతుంది. ఈవెన్ ఈ వీకెండ్ కల్లా మనం కొత్త ఐపీఎల్ షెడ్యూల్ చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది అడగొచ్చు, సౌత్ స్టేట్స్ లో పెద్దగా డేంజర్ ఏమీ లేదు కదా, ఇక్కడ కండక్ట్ చేయొచ్చు కదా అని. కానీ ఒక స్టేడియం లో మ్యాచ్ చూడడానికి వచ్చే క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ లేదా పోలీస్ పవర్ కావాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళు స్టేడియం లో కేవలం ఒక మ్యాచ్ కోసం సెక్యూరిటీ కల్పించే కంటే పాట్రోలింగ్ లో ఉండడమే అందరికీ మంచిది. అంతేకాదు, ఈ ఐపీఎల్ మ్యాచెస్ జరిగే టైంలో అటాక్స్ జరిగే థ్రెట్స్ కూడా బీసీసీఐకి వచ్చాయంట. పాకిస్తాన్ గురించి మనకి తెలిసిందేగా, మనల్ని ముందు నుంచి ఎదుర్కొనే ధైర్యం లేని పిరికి పందులు ఇలాంటివి చేసినా చేస్తారు. మన ఐపీఎల్ సస్పెండ్ అవడంతో పాకిస్తాన్ కుక్కలు పవర్ ఆఫ్ పాకిస్తాన్, ఇండియా భయపడింది అని పిచ్చి కూతలకు వస్తున్నాయి. వాళ్ళ దేశంలో జరుగుతున్న పిఎస్ఎల్ లీగ్ ని వాళ్ళు యూఏఈకి తరలించారు. ఎందుకంటే పిఎస్ఎల్ నుంచి వచ్చే రెవెన్యూ వాళ్ళ ఎకానమీకి అంత ఇంపార్టెంట్ ఏమో. కానీ మనకేమీ అది అవసరం లేదు. మన వాళ్ళు అనుకుంటే ఐపీఎల్ ని సౌత్ ఆఫ్రికా కూడా తరలించి ఆడవచ్చు. కానీ దాని వల్ల మనకే నష్టం. మ్యాచ్ అండ్ స్టేడియం నిర్వాహకులు, గ్రౌండ్ మేనేజ్మెంట్, స్టేడియం బయట వర్క్ చేసే వెండర్స్, ఇలా చాలా మంది నష్టపోతారు. సో ఇలా జరగకూడదనే ఐపీఎల్ ని జస్ట్ కొన్ని రోజులు సస్పెండ్ చేశారు. అయినా మన బీసీఐ యాన్యువల్ రెవెన్యూ అంత ఉండదు ఈ పాకిస్తాన్ ఎకానమీ. దేన్ని చూసుకొని వీళ్ళు ఇంతలా ఎగురుతున్నారో అర్థం కావట్లేదు. ఎనీవే, ఇప్పుడైతే మనకి ఐపీఎల్ కన్నా మన బార్డర్ లో ఫైట్ చేస్తున్న సోల్జర్సే ముఖ్యం. సో వాళ్ళ కోసం ప్రే చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.